ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. రాధాకిషన్ రావును కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు 4వ రోజు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కొత్త పేరు బయటకు వచ్చింది. సుదీర్ఘ కాలం పాటు ఎస్ఐబిలో పనిచేసిన దయానందరెడ్డి పేరు బయటకు వస్తోంది. దయానందరెడ్డిని సైతం విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల లైవ్లో అందిస్తారు. నిర్మల. అవును ఆనంద్, ఇప్పుడైతే తెర మీదకి ప్రణీత్ రావు కేసులో కూడా ప్రభాకర్ రావు అమెరికా నుంచి ఇక్కడికి ఇప్పుడు హైదరాబాద్కి రానున్నారు అనే సమాచారం కూడా ఉంది. కీలక పాత్ర పోషించిన ఈ ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో తన హయాంలోనే ఇంకొక పేరు కూడా తెర మీదకి వస్తుంది. ఆపై అతను ఎవరు అంటే ఎస్ఓటీలో తను ఒకప్పుడు పనిచేసిన వ్యక్తిగా, అడిషనల్ ఎస్పీగా కూడా తను పనిచేశారు. చాలా సుదీర్ఘ కాలం కూడా తను పనిచేశారు. తను దయానందరెడ్డి అనే పేరును కూడా తెర మీదకి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ దయానందరెడ్డిని కూడా ఇప్పుడు బంజారాహిల్స్ పోలీసులు అయితే వాళ్ళు విచారించడానికి కూడా తనని ఇక్కడికి కస్టడీలోకి తీసుకొని వాళ్ళు దర్యాప్తు చేయాలనుకుంటున్నారు కూడా. అదేవిధంగా ఇప్పుడు టెలిగ్రాఫ్ యాక్ట్ మీద కేసు ఆల్రెడీ నమోదు చేయడం జరిగింది. కానీ ఆ టెలిగ్రాఫ్ యాక్ట్ విషయంలో కూడా నాంపల్లి కోర్టు అయితే ఈరోజు తీర్పునివ్వబోతుంది. అలాగే ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిన వెంటనే కూడా తనని విచారించడానికి కూడా పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా రాధాకిషన్ రావుపై ఇప్పుడు బంజారాహిల్స్ పోలీసులు అయితే 10 రోజుల పిటిషన్ ఈరోజు నాంపల్లి కోర్టులో వేయడం జరిగింది. మరి నాంపల్లి కోర్టు ఏం తీర్మానిస్తుంది, రాధాకిషన్ పైన మరి పిటిషన్ దాఖలు చేస్తుందా, లేకపోతే కస్టడీకి ఇస్తుందా, లేకపోతే మళ్ళీ రిమాండింగ్కు పంపిస్తుందా అనే విషయం పైన మాత్రము మనం వేచి చూడాల్సి ఉంది. అంతేకాకుండా ఇప్పుడు భుజంగరావు, తిరుపతన్నల పైన 3వ రోజు కూడా విచారణ అయితే కస్టడీలో పూర్తయింది. ఆ విచారణ మేరకే ఫోన్ ట్యాపింగ్లు జరిగినట్టుగా కూడా, అంతేకాకుండా మహబూబ్ నగర్, హైదరాబాదు ఈ ప్రాంతాల్లో, నల్గొండ ప్రాంతాల్లో కూడా సర్వర్లు ఏర్పాటు చేసినట్టుగా, ఆ సర్వర్లు కూడా ప్రభాకర్ రావు, రాధాకిషన్ ఆదేశాల మేరకే మేము సర్వర్లు ఏర్పాటు చేయడం జరిగింది అని కూడా వీళ్ళు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వాళ్ళు ఒప్పుకున్నట్టుగా కూడా. మరి ఈ విషయం పైనే ప్రభాకర్ రావును విచారించిన తర్వాత పలు బీఆర్ఎస్ నాయకులకు కూడా నోటీసులు పంపించే అవకాశం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఆనంద్. ఓకే నిర్మల, మరి అంటే అమెరికా నుంచి ఏ సమయం వరకు రావచ్చు అంటారు? దర్యాప్తు కూడా అంటే రాగానే ఎక్కడ అదుపులోకి తీసుకుంటారు, లేకపోతే తను వచ్చి లొంగిపోయే అవకాశం కనిపిస్తా ఉందా? ఏంటి అప్డేట్స్? ఇప్పుడు మనకి ఇండియాలో అడుగు పెట్టగానే కూడా హైదరాబాద్ రాగానే ప్రభాకర్ రావు పోలీసులకు సమాచారం అందిస్తానని చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. తను సమాచారం అందించిన వెంటనే పోలీసులు అయితే విచారణకు తనని అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ప్రభాకర్ రావు అయితే నాకు క్యాన్సర్ ఉంది, నాకు క్యాన్సర్ విషయంలో నా ఆరోగ్య నిమిత్తమై అక్కడికి ఆరోగ్య విషయాలపై నేను వెళ్ళాను అక్కడికి వైద్య పరీక్షల కోసము, అందుకే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాను, కానీ నా పైన ఎటువంటి కేసు నమోదు చేయొద్దు, నన్ను కస్టడీ కోరొద్దు అని చెప్పినట్టుగా కూడా సమాచారం ఉంది. అలాగే ప్రభాకర్ రావు ఇక్కడికి వచ్చిన మరుక్షణమే కూడా పోలీసులు తనను విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఆనంద్. ఓకే నిర్మల, ఇప్పటి వరకు అయితే దర్యాప్తుకు సంబంధించి ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఇప్పటి వరకు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్, ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకొని ఆల్రెడీ ప్రణీత్ రావుని రిమాండింగ్లో పెట్టారు. రాధాకిషన్ పై 10 రోజుల కస్టడీని కూడా పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. అదే కాకుండా తిరుపతన్న, భుజంగరావులని రిమాండ్కి తరలించినాక కూడా పోలీసులు పిటిషన్ కోరిన విధంగానే వాళ్ళని కస్టడీకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ పైన 3 రోజుల విచారణ కూడా కొనసాగుతూనే ఉంది. 3 రోజులు అయిపోయింది, ఇది 4వ రోజు కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. వీళ్ళ విచారణ అనంతరం కూడా ప్రభాకర్ రావును విచారించిన తర్వాత మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే సమాచారం అయితే ఉంది ఆనంద్. థ్యాంక్ యూ నిర్మల.